అట్లాగే ఫైనల్గా వచ్చేపాటి కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను. చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్న. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒక కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు వాళ్ళకి, రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే, కాదని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే, నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే మరి ఈ పార్టీ కోసం నేను చేయాల్సి వస్తుందో మనం చేద్దామంటే 3 రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనా అని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనా అని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఒకేసారి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు.